వెల్కమ్ టు స్నాక్స్ బాక్స్ సిరీస్ ఎపిసోడ్ 2. ఇదైతే ఇన్స్టెంట్ రెసిపీ అండి. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని అందులో వరిపిండి, శనగపిండి, పెరుగు, పొటాటో, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుని వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా అవ్వాలన్నమాట. మరి గట్టిగా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు కుకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. ప్యాన్ మీద నెయ్యి వేసుకుని మనం వీటిని చిన్న చిన్న బైట్స్ లాగా, అంటే దోశ బైట్స్లా ఇవ్వచ్చు చిన్నపిల్లలకి. ఇది నార్మల్ దోశల్లా మనం కూడా వేసుకోవచ్చండి. నార్మల్ దోశపిండి ఎలా వేస్తామో అలా 2 sides ఫ్రై చేసుకుంటాం, అలానే చేసుకోవడం ఇది. కాకపోతే దోశపిండికి అనేది కొంచెం టైం పడుతుంది. చూపిస్తున్నా చూడండి, పెద్ద దోశ కూడా ఈజీగా వచ్చేస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు. వెనక సైడ్ కూడా కాల్చుకోండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఉత్తి దోశ కూడా తినేసేయచ్చు. మరి ఇన్స్టెంట్ రెసిపీ నచ్చిందా? వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అవి పట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి. పిల్లలు హ్యాపీగా తినేసేయచ్చు. ఇలానే స్నాక్స్ బాక్స్ సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. మీకు అప్డేట్స్ రావాలంటే తప్పకుండా ఫాలో అయిపోండి. స్నాక్స్ బాక్స్, బ్యాగ్, వాటర్ బాటిల్, స్టిక్కర్స్ ఏ లింక్ కావాలన్నా DM చేసేయండి.